హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి ట్రెడిషనల్ వేర్లో ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో పూజ ఫ్రెండ్స్, పూజ. అందుకని ట్రెడిషనల్ వేర్లో ఉన్నాను. ఏం పూజ అనుకుంటున్నారా? కార్తీక పౌర్ణమి ఫ్రెండ్స్. మా ఇంట్లో నోములు ఉంటాయి. దానికి కావాల్సిన ఏం చేస్తారు ఏంటి ఆ ప్రొసీజర్ అంతా నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మెయిన్గా మనకి పూజకు కావాల్సినవి ఆకులు, పత్తిర్లు, నెక్స్ట్ గౌరీ తల్లి, కొబ్బరికాయలు, అట్టుపొళ్ళు, పువ్వులు. నెక్స్ట్ దానికి మెయిన్గా ఏం పెడతారంటే దేవుడికి ఇష్టమైనవి బూర్లు. ఆ గౌరీ తల్లి ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ మేము మట్టితో చేసుకుంటాం తల్లిని. నెక్స్ట్ ఆ తల్లిని కూడా నీట్గా శుద్ధి చేస్తాము. అది నెక్స్ట్ డే మార్నింగ్ దేవుణ్ణి కదిపేసి మనం వాటర్లో వేసి అనిపేస్తాం. ఆ తల్లికి నీట్గా పసుపు, కుంకుమ, నెక్స్ట్ వరిపిండి అవన్నీ నీట్గా పెట్టి బొట్లన్నీ తయారు చేసి పెడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ తల్లికి బాగా ఇష్టమైంది సలివిడి వడపప్పు, బూరెలతో పాటు ఇది కూడా బాగా ఇష్టం. ఇది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ ప్రసాదంగా పంచుతాము. బూరెలు మాత్రం ఆడే పంచేస్తాము. నెక్స్ట్ దేవుడికి పెట్టిన మొత్తం 21 బూరెలు పెడతాము. ఆ బూరెలన్నీ ఓన్లీ ఇంట్లో వాళ్ళే, ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు మాత్రమే తినవాలి. మనకి వచ్చిన గెస్ట్లకి వాళ్ళెవ్వరికి మనం షేర్ చేయకూడదు ఆ బూరెలు కూడా. ఫస్ట్ తల్లిని అక్కడ పెట్టాలి అంటే ముగ్గు వేసి పసుపు, కుంకుమ ఆకు మీద వేసి నెక్స్ట్ ఆ తల్లిని కూడా అక్కడ పెట్టి నీట్గా సామాన్లు మనం తెచ్చుకున్న సామాన్లు ప్రతిదీ అలంకరించుకుంటే అక్కడతో తల్లిని అలంకరించడం అయితే అయిపోతుంది. ఇవి తోరణాలు అంటారు ఫ్రెండ్స్. ఇది పాత తోరణాలు అండ్ కొత్త తోరణాలు రెండు కలిసి ఉంటాయి. పాత తోరణాలు అయితే లాస్ట్ ఇయర్ తోరణాలు ఆవుకు పెట్టేస్తాము. ఈ ఇయర్ తోరణాలు మళ్ళీ జాగ్రత్తగా బీరువాలో దాచుకుంటాం. ఏంటి ఇక్కడ మా ఏదో ప్రిపేర్ అయిపోతున్నారు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అది కదా ఫ్రెండ్స్, మా ఆయన ఎప్పటి నుంచి చదువుతున్నాడా అదే చదివేది ఏదో IAS, IPS, కలెక్టర్ ఏదైనా అవుదును ఫ్రెండ్స్. అవేవి కాకపోయినా అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ అయినా వద్దును. ఫస్ట్ మేము పూజ చేసే ముందు మాకు ఈశ్వరుడు కోవిల్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ దీపం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి దీపం పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే ఆ టైంలో మనకి ఏదో ఒకటి చెడు జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఫస్ట్ మన టెంపుల్లో దీపం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి దీపం పెట్టాలి ఫ్రెండ్స్. ఇది మన తాతల నుంచి ఈ టెంపుల్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇది మేమే రన్ చేస్తూ ఉన్నాము ఈ టెంపుల్ను కూడా. మేము వచ్చే టైంకి మా ఇంట్లో అయితే మేము ఇంటికి వచ్చే టైంకి వీళ్ళు మొత్తం అంతా పూజకి కావాల్సినవన్నీ చేసేసుకున్నారు. ఒత్తు కూడా వెలిగించారు. బయట సన్నికాళ్ళకి ఆటలకి నీట్గా పసుపు అయి రాసేసి దీపాలు కూడా పెట్టేశారు. నెక్స్ట్ మన ఇంటికి గెస్ట్లు వస్తూ ఉన్నారు. చూడండి వీళ్ళందరూ గెస్ట్లు. మనం కథకు కూర్చునే ముందు ఫస్ట్ కొబ్బరికాయ అందరూ కొట్టేసిన తర్వాత కథ స్టార్ట్ చేస్తారు. పూజ విధానం ఏంటి, ఆ కథ వల్ల మనకి ఏం ప్రాఫిట్ వస్తుంది అవన్నీ చెప్తూ ఉంటారు. అక్కడ మా తాతయ్య ఆల్రెడీ కథ చెప్తూ ఉన్నారు, గౌరమ్మ తల్లి కథ. సక్సెస్ఫుల్గా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఆరతి ఇచ్చేసి దేవుడికి మనం కూడా ఆరతి తీసేసుకున్నాం. ఇదిగోండి మా పూజ ఫైనల్గా ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి. నెక్స్ట్ దాని తర్వాత చంద్రుడికి కూడా దండం పెట్టేసుకున్నాము ఇంట్లో వాళ్ళందరము. పువ్వులు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చక్కగా క్రాకర్స్ కాల్చుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా ఉండదు ఆ ఎంజాయ్మెంట్, ఆ హ్యాపీనెస్. నెక్స్ట్ ఆ చిన్న పిల్లలందరూ నేను కాల్స్తానని చెప్తూ ఉంటారు. అక్కడ మా మాయ చూడండి ఎలా కాల్స్తున్నాడు. ₹10 చేయమంటే ఏదైనా రూపాయి చేద్దామని చూస్తాడు. అందులో చూడండి ఆ కాల్చే విధానంలో కూడా ఏదో కొత్తదనాన్ని వెతుకుతూ ఉంటాడు.
ఇక్కడితో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నము పప్పు కలగే కూర దేవుడికి సమర్పించి ఆ ఆకులోనే మేము కూడా రైస్ తినేస్తాము. అక్కడితో మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.